ఈరోజు రుచికరమైన పాలకూర ఫ్రై చేద్దాము. మనము ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి కొంచెం తర్వాత జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని పసుపు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసి వేయించాలి. తర్వాత బుట్టెడు పాలకూర వేస్తే ఇంత కూర అవుతుంది చూడండి. ఇది మంచిగా కలిపేసుకొని కొంచెం 2 నిమిషాలు మూత పెట్టి మగ్గితే ఇలా అవుతుంది. తర్వాత మళ్ళీ తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకొని ధనియాల పొడి, ఎండు కొబ్బరి వేసేసి చక్కగా మూత పెట్టి మగ్గితే చక్కగా కూర రెడీ అయిపోతుంది. తర్వాత పరోటాలకు ఇలా చిన్న పూరిలాగా చేసుకొని ఆయిల్ వేసి మధ్యలో పొడిపిండి వేసి ఇలా రోల్ లాగా చేయాలి. తర్వాత దీంట్ని ఇలా రౌండ్గా చుట్టేసి తర్వాత పొడిపిండి అద్దేసి చపాతీలా కొంచెం మందంగా చేయాలి. తర్వాత దాన్ని పెంక మీద వేసుకొని 2 వైపులా నూనె రాసి మంచిగా కాల్చుకుంటే చూడండి టేస్టీగా ఉండే పరోటాలు రెడీ అయిపోతాయి. ఇవి పొరగలుగా కూడా వస్తాయి. తర్వాత మనము చక్కగా కూర పెట్టుకొని తింటే ఎంతో రుచికరంగా టేస్టీగా ఉంటాయి ఈ పరోటాలు. మనము ఎప్పుడైనా సరే కూర ఎక్కువ తినాలి.